सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। पुरमेकादशद्वारम् अजस्य अवक्रचेतसः अनुष्ठाय न शोचति विमुक्तश्च विमुच्यते एतद्वैतत्। पुरम एकादश द्वारम अजस्य అవక్రచేతసః इति। మన రథస్వామి చూచాం, ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఇప్పుడు పురస్వామి, అంటే స్వతంత్ర ఇత్యర్థః. పునరపి ప్రకారాంతరేణ బ్రహ్మతత్వ నిర్ధారణార్థోపి అయం ఆరంభః ఇతి. పునః అపి మళ్ళీ ఇంతవరకు ఏ బ్రహ్మతత్వాన్ని అయితే అధ్యయనం చేస్తూ వచ్చామో తత్ దాన్ని నిర్ధారణార్థం ప్రకారాంతరేణ బ్రహ్మతత్వ నిర్ధారణార్థం అయం ఆరంభః. ఇప్పుడు ఈ వల్లి ప్రారంభం అవుతా ఉంది. ఇది పురస్వామి. పురం ఏకాదశ ద్వారం. ఇది ఒక అందమైనటువంటి పురం, ఒక పట్టణం. బాగా వినండి, ఇది అందమైనటువంటి ఒక పట్టణం పురం. దానికి 11 ద్వారాలున్నాయి. ఏకాదశ ద్వారం. ద్వారాలు ఎన్ని ఎక్కువగా ఉంటే అనుకూలం కూడా అంత బాగుంటుందని అర్థం. ఎట్లా? ఇప్పుడు మనం వచ్చామనుకోండి, బయట ఇంట్లో నుంచి బయటికి రావాలి, మెయిన్ గేట్లో నుంచి వస్తాం, మళ్ళీ తిరిగి పోవాలి, మనకు పెళ్లి వాళ్ళు వస్తున్నారు, మెయిన్ గేట్లో వస్తాం. సపోజ్ అప్పులు వాడు వచ్చాడు అనుకోండి, వెనక నుంచి మనం పోవచ్చు కదా. అప్పుల వాడు ముందు వైపు నుంచి వస్తాడు, మనం వెనక వైపు. ఇప్పుడు ఎన్ని ఎక్కువగా ఉంటే అంత మంచిది, సౌకర్యాలు ఎక్కువ, కంఫర్ట్స్ ఎక్కువ అని అర్థం. కనుక ఏకాదశ ద్వారం 11 ద్వారాలు ఉన్నాయి. అజస్య అవక్రచేతసః, ఆ యజమాని ఎవరైతే ఉన్నాడో పురస్వామి, అతను పుట్టనివాడు, అట్లాగే వక్రబుద్ధి లేనటువంటి వాడు, అనుష్ఠాయ తం అనుష్ఠాయ ఇది. తం ఆయన్ని అనుష్ఠాయ ధ్యాత్వా, ఆయన్ని ధ్యానించడం వల్ల విముక్తశ్చ విముచ్యతే. విముక్తశ్చ, ప్రతి మనిషి ఎవరైతే ధ్యానిస్తూ ఉన్నాడో అతను బంధ విముక్తుడవుతూ ఉన్నాడో. విముచ్యతే, జన్మ మరణ సంసారం నుండి విముచ్యతే, బయటపడుతూ ఉన్నాడు. ఎలాగూ నశోచతి, దుఃఖం లేనివాడై ఉన్నాడు. ఏతత్ వై తత్, ఏతత్ వై తత్. ఈ పురస్వామి నువ్వు అడిగినటువంటిది కనుక ఎవరిని గురించి అయితే నువ్వు ప్రశ్నించావో అతడు ఇతడే. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, పురం అంటే ఏదో కాదు, మన దేహమే పురం. మొన్న రథంగా తెలుసుకున్నాం, ఇప్పుడు ఇంకొక కోణంలో అర్థం చేసుకుంటున్నాం. పురం అంటే పురము అనగానే స్వామీజీ లోపల హోటల్ అవి ఉన్నాయని అదిలే, అవన్నీ బయట ఉంటాయి. అందుకని పురమివ పురం, ఆచార్యులు వారు శంకరాచార్య స్వామి. పురం ఇవ పురం ఇది అంటే పురము లాంటి పురం, అంతేగాని అది మనకు ఏదైతే ఉంటాయి, పార్కులు ఉన్నాయా, లోపల సినిమా హాల్స్ ఉన్నాయా, అవన్నీ ఉండవు. పురం ఇవ పురం, ఎందుకంటే ఇది కేవలం ఉపమానం కనుక. పురస్వామి. గృహం ఉన్నదంటే ఎవరి కోసం? యజమాని కోసం. అట్లాగే ఈ పురం కూడాను పురస్వామి కొరకు, అంతే, పురం కోసం మాత్రం కాదు. అది ఒకటి అర్థం చేసుకోవాలి. దీనికి ఏకాదశ ద్వారం, 11 ద్వారాలు ఉన్నాయి. 9 ద్వారాల గురించి మీకు బాగా తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా చెప్పాల్సి వస్తే శృతి మందిరం అవసరం లేదు.
కనుక 9 ద్వారాలు మీకు తెలుసు. నవరంధ్రముల ఓటికుండా దీని గురించి మీకు బాగా తెలుసు. ఇంకా 2 తెలియాలి, అంతే కదా. ఒకటి నాభి కూడా ద్వారం కిందకి తీసుకుంటాడు నాభి. ఎందుకంటే తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు అదే కనుక కనెక్షన్ పేగు పెంచుకొని రావడం జరుగుతుంది కనుక నాభి 10వది. 11వది తల మీద ఉంటుంది. చుపురహో ఇప్పుడు ఇంకేం మాట్లాడ టైం లేదు నాకు. మీరు మీ ప్రవచనాలు తర్వాత వింటాను ప్లీజ్. చిన్నపిల్లల్ని కనుక ఎత్తుకొని మీరు పైన మోడు అంటారు దాన్ని ఇట్లా అనండి. మీరు ఎప్పుడన్నా అన్నారా? మీరు ఎంతసేపు బుగ్గలు అంటుండ పైన ఎట్లంటే మెత్తగా ఉంటుంది చూసారా. అందువల్ల మాట వినని వాళ్ళని ఏమంటుంటారు? మోడు బగలతో జాగ్రత్త. అదే ఇది బ్రహ్మరంధ్రం. ఎందుకంటే అది యోగ మార్గం, అందుకని నేను టచ్ చేయలేదు ఆ మాట. సరేనా? అది కూడా కలుపుకుంటే మొత్తం 11 అని అర్థం. ఎక్కువ ద్వారాలు ఉన్నాయి. 11 ద్వారే పురే. ఇక్కడున్నాడు అవక్రచేతసః. వక్రచేతసః అవక్రచేతసః అంటే అవక్ర అంటే అకుటిలః ఇది. ఏ విధమైనటువంటి కుటిలం లేనిటువంటి వాడు, వక్రం లేనిటువంటి వాడు. ఆదిత్య ప్రకాశవత్ నిత్యమేవా. కాబట్టి సూర్యుని యొక్క ప్రకాశం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఆదిత్య ప్రకాశవత్ నిత్యమేవా ప్రకాశయతి. కాబట్టి నిరంతరం కూడా దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడు, పుట్టినటువంటి వాడు కాదు. ఎందుకని ప్రత్యేకించి ఎందుకన్నాడంటే పుడితే ఏదైనా నశిస్తుంది కనుక పురములో ఉన్నాడు. కానీ పురం శాశ్వతం కాదు, కానీ తాను మాత్రం ఉంటాడు. ఇప్పుడు ఈ ఆఫీసులో పనిచేస్తున్నాడు, ఈ ఊర్లో ఉన్నాడు, ట్రాన్స్ఫర్ అయింది ఇంకొక ఊరికి పోతాడు, అంతేగాని ఆయన పోతున్నాడని పురం అంతా పోదు. కనుక పురము అని అన్నప్పుడు పురములో ఉన్నాడు కనుక పురం నశిస్తే తాను నశిస్తాడా? నో. పురం పోతుందే గాని పురస్వామి పోయేవాడు కనుక. ఎందుకని? అజహ అవక్రచేతసః. ఈ పురాన్ని గురించి ఇంకెక్కడన్నా వచ్చిందా మనకు? భగవద్గీతలు ఎక్కడ? నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. దేహి దేహమును ధరించుండేటువంటి వాడు 9 రంధ్రాలు కలిగినటువంటి పురంలో ఉన్నాడు. ఇక్కడ 2 ఎక్కువైనవి ద్వారాలు ఉపనిషత్తు కనుక. నవద్వారే పురే దేహి. దేహములో ఉండేవాడు దేహి కాదు. తమాషా చూడండి. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అది ఎక్కడ తెలుసు? అది జ్ఞాని లక్షణం. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. నేను ఏది చేయడం లేదు, ఇతరులు చేయడానికి కూడా నేను కారణం కావడం లేదు. నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అది జ్ఞాని విషయం కనుక జ్ఞాని అనుకుంటున్నాడు ఏమని? ఈ దేహంలో ఉండేటువంటి వాడిని నేను అని. స్వామీజీ మరి అందరుండే దేహంలోనే కదా. నవద్వారే పురే దేహి 9 రంధ్రాలు కలిగినటువంటి ఈ పురంలో నేనున్నానని జ్ఞాని అంటే మనమంతా ఎక్కడున్నాం? మనం కూడా ఉండే దేహంలోనే. మరి జ్ఞాని యొక్క గొప్పతనం ఏంటి? అక్కడ ప్రత్యేకంగా నేను దేహంలో ఉన్నానంటే మనం ఎక్కడున్నాం? మనం కూడా దేహంలోనే ఉన్నాం కదా. మనం కూడా జ్ఞానులా? మనం కూడా దేహంలో ఉన్నాం. కానీ ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? మనం దేహంలో ఉన్నట్టుగా మనకు తెలియదు. జ్ఞానిని నువ్వెక్కడున్నావు అని అడిగితే నవద్వారే పురే దేహి. మనల్ని ఎక్కడున్నావు అని అడిగితే ఏం చెప్తాం? మనం వంటింట్లో ఉన్నాను అంటామే కానీ దేహంలో ఉన్నాను అని అంటామా? కనుక నేను దేహంలో ఉన్నాను అనేటువంటి భావన మనకు లేదు. ఎప్పుడు వస్తుంది అంటే నేను క్షేత్రజ్ఞుణ్ణి అనే సత్యం తెలిసినప్పుడు. క్షేత్రజ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. కాబట్టి అన్ని క్షేత్రాల్లో ఉండేటువంటి క్షేత్రజ్ఞుని నేను అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు మాత్రం ఇది ఏర్పడుతుందేమో కానీ అంతవరకు అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఆ ఊర్లో ఉన్నాను, ఈ ఊర్లో ఉన్నాను, ఆ ఇంట్లో ఉన్నాను, ఈ ఇంట్లో ఉన్నాను అని చెబుతాడేమో కానీ దేహంలో ఉన్నానని మాత్రం అన్నాడు. కనుక దేహంలో ఉన్నాను అని సామాన్యుడు అనే అవకాశం లేని లేదు. దేహంలో ఉన్నది యథార్థమే అయినా జ్ఞానం లేదు గనక అలా అనలేడు. ఒక జ్ఞానం అంటాడే గనక ఆ విధంగా అనాల్సి వచ్చింది. నవద్వారే పురే దేహి. కాబట్టి పురం 11 ద్వారం. అజస్య అవక్రచేతసః తం అనుష్ఠాయ న శోచతే విముక్తశ్చ విముచ్యతే ఏతద్వైతత్. అనుష్ఠాయ తం. కాబట్టి ఎవరైతే ఈ పురంలో ఉండి
11 ద్వారాలు కలిగినటువంటి ఈ పురంలో పుట్టుక లేకుండా మార్పు లేకుండా ఎవడైతే ఉంటూ ఉన్నాడో అటువంటి పురస్వామిని ధ్యాత్వా తం ధ్యాత్వా, అతన్ని ధ్యానించడం వల్ల, అనుష్ఠాయ అంటే ధ్యాత్వా ధ్యానించడం, అనుష్ఠానం అంటే అక్కడ అది, నా శోచతే, ఇంక దుఃఖానికి గురిగారు ఎవరు కూడా. ఎందుకని? అతనిలో దుఃఖం లేదు గనక ఆయన స్వరూపం తెలియడం అంటే ఏతద్వై తత్, ఏతద్వై తెలుసుకునేటువంటి నీవే జ్ఞాత, ఆత్మ ఏదైతే ఉందో ఏతద్వై తత్, ఇదే అది గనక. కాబట్టి ఆ లక్షణాలే నీలో కూడా ఉంటాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనుష్ఠాయ ధ్యాత్వ. కాబట్టి ధ్యానం హితస్య అనుష్ఠానం. కాబట్టి ధ్యానం అనేటువంటిది ఇందుకోసంగా మనకు పనికొస్తుంది. అంటే విపరీత భావన నివృత్త్యర్థం. ధ్యానం దేనికంటే విపరీత భావన నివృత్త్యర్థం. అక్కడ ఉండేటువంటి రజ్జువును తెలుసుకోలేకపోగా ఇది సర్పము అనుకోవడం ఉంది, విపరీత భావనది. ఆ విపరీత భావన నివృత్త్యర్థం. కాబట్టి ఏవైతే మనం ఈ ప్రపంచంలో తయారు చేసుకున్నామో విపరీత భావన నివృత్త్యర్థం. కనుక లేని దానిని కల్పించుకోవడం అనేటువంటిది విపరీత భావన, దానిని నివృత్త్యర్థం. అందుకోసమే ధ్యానం. సతు నైక శరీరవర్త్యేవ, సతు న ఏక శరీరవర్త్యేవ ఆత్మా కిం తర్హి సర్వపురవర్తి. సర్వపురవర్తి కథం, కనెక్షన్ తర్వాత మంత్రానికి ఏమిటో తెలుసా? సతు నైక శరీరవర్త్యేవ ఆత్మ, ఏక శరీరవర్త్యేవ ఆత్మ నా అంటే ఒక్క శరీరంలో ఉండేది మాత్రం కాదు. సత్ నా ఏక శరీరవర్త్యేవ ఆత్మ కిం తర్హి, ఎందుకని? సర్వపురవర్తి. సర్వపురవర్తి, ఎన్ని పురాలు ఉండినా అన్ని పురాల్లో ఉండేటువంటిది ఒకే ఆత్మ, అంతేగాని దీనికొకటి దానికొకటి దానికొకటి లేదు. కాబట్టి ఆత్మ అనేది అన్ని పురాల్లో ఉంది. కథం, ఎట్లా ఉంది? హగంసః శుచిషత్ వసుః అంతరిక్షసత్ హోతా వేదిషత్ అతిథిః దురోణసత్ నృషత్ వరసత్ వయోమసత్ అబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్. సర్వపురవర్తి. కాబట్టి ఆ వైభవాలు అంటే ఉన్నది ఆత్మ తప్ప రెండవది లేదు. తత్ త్వమేవ, త్వం అయమాత్మ బ్రహ్మైవ. ఇది వచ్చేస్తున్నాడు, ఆ ఈక్వేషన్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు ఉన్నదంతా కూడా బ్రహ్మమే. ఎక్కడ నీకు ఏమి కనిపించినా బ్రహ్మమే. ఒక రకంగా విభూతులని చెప్పుకోవాలి. హగంసః అంటే హంసః, శుచిషత్, శుచి షత్ హంసః, శుచౌ దివి ఇది ఆకాశం. ఆకాశం శుచిషత్ అంటే శుచౌ దివి, దివి ఆకాశం. హంసః హంతీతి హంసః అంటే ఆదిత్యః ఇత్యర్థః. హంసః అంటే ఇక్కడ పరమహంసని కానీ లేకపోతే హంసలు బాతులు ఇవని కానీ కాదు. హంసః అంటే సూర్యుడు. శుచౌ దివి ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు తానే. అది హగంసః హంసః హంతీతి. హంతీతి అంటే ఏమిటి స్వామిజీ? చంపడం కదా. అవును, మరి ఎవరిని చంపుతాడు? అంధకారః హంతి ఇతి. అంధకారం చీకటిని పోగొట్టేటువంటి వాడు గనక, నిర్మూలన చేసేవాడు గనక, ఆ సమయానికి దాన్ని వధించేసేటువంటి వాడు గనక హంతీతి హంసః శుచౌ దివి ఇత్యర్థః. కాబట్టి ఆకాశంలో ఉండేటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నాడో అతను హగంసః హంసః ఇది. అది సూర్యుడు. ఆ సూర్యుడు ఈయనే పరమాత్మ స్వరూపం. అది అట్లాగే వసుః, చూడండి వరుసగా వస్తున్నాయి.
వసుహు అంతరిక్ష సత్. కాబట్టి అంతరిక్షంలో వసుహు అంటే ఇతరులు వసించడానికి ఉపయోగపడేది అంతరిక్షంలో తిరుగుతూ ఉంది. ఏంటో చెప్పండి, అది గాలి, వాయువు. గాలి పీల్చుకునే కదా మనం జీవిస్తున్నాం, ఆక్సిజన్. కాబట్టి మనం జీవించాలి అని అనుకుంటే గాలి అవసరం, వాయువు అవసరం. ఈ వాయువు అంతరిక్షంలో తిరుగుతూ ఉంది, వసుహు. కాబట్టి వాయు రూపంలో అంతరిక్షంలో సంచరించేటువంటి వాడు, ఆకాశంలో సంచరిస్తూ ఉండేటువంటి వాడు, సకల ప్రాణులు వసించడానికి జీవనై ఉండేటువంటి వాడు కనుక ఆయన వసుహు అంతరిక్ష సత్. హోత వేదిషత్. అక్కడికి మీరు ఏదన్నా గుర్తు పెట్టుకుంటూ ఉండాలి, ఎక్కడికైపోతా ఉందని. హోత వేదిషత్. హోత అగ్ని. హోత అంటే అగ్ని. వేదిషత్. సరే, అగ్ని ఇప్పుడు మామూలుగా మనకు ఈ యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఎట్లాగైతే అగ్ని పైకి వస్తూ ఉంటుందో ఎక్కడి నుంచి వస్తుంది? వేది కదా, యజ్ఞకొండ నుంచి వస్తుంది. కాబట్టి ఈ భూమి వేది, అది వేదిషత్. పృథివీయే వేది. దాంట్లో నుంచి వచ్చేటువంటి అగ్ని ఏదైతే ఉందో అది ఆయన స్వరూపము. కాబట్టి మన ఇళ్లలో ఉండేటువంటి అగ్ని కానీ, స్టవ్లు కానీ, పొయ్యిలు మండించినా కానీ, లేదు కర్రలు చిలకడం వల్ల వచ్చినటువంటిది కానీ, అరణ్యాల్లో వచ్చేటువంటి అగ్ని కానీ, లావా కానీ, ఎక్కడ ఏ విధమైన భూకంపాలు వచ్చినా వాటి వెనక ఉండేటువంటి అగ్ని కానీ, భూమిలో ఏ విధమైనటువంటి అగ్ని కదులుతూ ఉండినా ఇది వేది, పృథివీ. దీని నుండి వచ్చేటువంటి అగ్ని తన స్వరూపము. హోత వేదిషత్. అతిథి దురోణ సత్. అతిథి, దీనికి రెండు అర్థాలు. అతిథి అంటే సోమరసాన్ని కూడా పానం చేసేటువంటి వాడు అని కూడా ఒక అర్థం. ఇది కర్మకాండ కనుక అది సోమరస రూపుడై దురోణ సత్. దురోణ సత్ అంటే కలిశం. దురోణ అంటే కలిశం. దొన్నెలని కూడా అంటారు, సరేనా? దొన్నెలని పూర్వనేవాళ్ళు కదా, ఆకులతో తయారైంది, దాన్ని కూడా దురోణ సత్. అట్లాగే కలిశము. కనుక సోమరసం ఏ కలిశం అయితే ఉంటుందో, యజ్ఞయాగాది కర్మలు చేసిన తర్వాత ఏ ఫలితం అయితే వస్తూ ఉందో అది ఏదైతే కలిశంలో ఉందో ఆ సోమరస రూపుడుగా తానే ఉన్నాడు అని ఒక అర్థం. ఇంకొకటి అతిథి అంటే యజ్ఞయాగాది కర్మల్లో అక్కడికి వచ్చి అతిథి రూపంలో వచ్చి పరమాత్మ స్వరూపంగా వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించేవాడు ఎవడైతే ఉంటాడో అతిథి దేవోభవ అన్నాడు గనక అతిథి రూపంలో కూడాను తానే ఉన్నాడు. నృషత్ మనుష్యేషు, మనుషుల్లో ఉండేది కూడా తానే. వరసత్ వరేషు. పూజ్యేషు ఇది వరహ. మనం చెప్పాం పూజ్యం. పూజ్యేషు ఎవరు వాళ్ళు? దేవేషు సురేషు. అది కాబట్టి దేవతలలో కూడాను తానే ఉన్నాడు, మనుషుల్లో తానే ఉన్నాడు, దేవతల్లో తానే ఉన్నాడు. ఋతుసత్ యజ్ఞయాగాదుల్లో కూడాను తానే ఉన్నాడు. వ్యోమసత్ ఆకాశంలంతా కూడా తానే వ్యాపించి ఉన్నాడు. ఆకాశంలో వాయువు ఉందన్నారు కదా స్వామీజీ. అవును, వాయువు లేకున్నప్పుడు కూడా ఆకాశం ఉంటుంది. వాయువు కదలడానికి చెల్లించడానికి ఆకాశం ఆధారమై ఉంది. వాయువు లేకపోయినా కూడాను మనం ఉంటుంది, అబ్బా గాలి లేదండి. గాలి లేకపోయినా ఆకాశం ఉంది. ఎందుకని? ఆకాశమే లేకపోతే గాలి లేదనే మాట రాదు. ఓకే, అవకాశ ప్రదాతుడు ఆకాశ. నీ మాట పలకడానికి కూడా ఆధారమైనటువంటిది ఆకాశమే గనుక. ఓకే, కాబట్టి ఆకాశంలో ఉండేవాడు కూడాను తానే. అబ్జాహ అప్సు జాయతే అయితే అబ్జాహ నీళ్ళ నుండి పుట్టేటివి. అందుకని అబ్జా అంటే పద్మం కదా, చెప్పలేదు ఎక్కడ? విష్ణు సహస్రనామం. వేదాబ్జ భాస్కరం వందే. అబ్జ అంటే పద్మం, కమలం. ఎందుకని? అప్సు జాయతే ఇది, నీళ్లలో నుండి పుడుతూ ఉంది గనక పద్మం. కానీ ఇక్కడ అందుకని పద్మం పరమాత్మ స్వరూపం అంటాం, జ్ఞానం అంటుంటాం మనం, జ్ఞానానికి సంకేతంగా. నీళ్లలో నుండి పుట్టేటువంటి జీవరాశులన్నీ తానే. తాబేళ్ళు స్వామి, చేపలు, కప్పలు, ఎన్నైతే ఉన్నాయి, తిమింగలాలు, అవన్నీ కూడా తన స్వరూపమే. అది అక్కడ అబ్జా అంటే అబ్జాహ, నీళ్ళ నుండి పుట్టేటివన్నీ కూడాను పరమాత్మ యొక్క స్వరూపమే. గోజాహ అబ్జాహ గోజాహ, నీళ్ళ నుండి పుట్టేవన్నీ కూడా ఆయన స్వరూపమే. భూమి నుండి పుట్టేవి కూడా ఆయన స్వరూపమే. గో శబ్దం భూమి. 10 నెలలు చెప్పలేదా మీకు? గో అంటే వాక్కు, భూమి.
కనుక గోజాహ పృథ్వీ నుండి పుట్టేటివి. పృథ్వీ నుండి ఏం పుడతాయి? చెట్లు, మొక్కలు, అవి కూడా ఆయన స్వరూపమే. చూచారా? అందుకని మన సంస్కృతిలో ఆ చెట్టుకు నమస్కారం చేస్తాం. ఏంటంటే చెట్లకు నమస్కారం చేస్తాడు. ఎక్కడ తీసేస్తావో చెప్పు, దేన్ని తీసేస్తావో చెప్పు. నమస్కారం పెట్టలేని నీ సంస్కారాన్ని తప్ప దేన్ని తీస్తావు ఈ ప్రపంచంలో? కమాన్ టెల్ మీ. పరమాత్మ కానిదేది. కాబట్టి పవిత్రమైనటువంటి హిందువుకి ఈ ప్రపంచంలో ఏ వస్తువు పరమాత్మ కాదో చెప్పు. కమా, పవిత్రమైన హిందువుకి అన్ని పరమాత్మ స్వరూపాలే, అన్ని పరమాత్మ స్వరూపాలే. గోజాహ ఋతజాహ. ఋతం అంటే కర్మ కూడా. ఇక్కడ ఈ సందర్భంలో కర్మ. ఋతజా అంటే కర్మఫలం అని అర్థం. కర్మఫలం ఏమిటి? పుణ్యం. ఇక్కడ యజ్ఞయాగాది కర్మలు చేస్తారు, ఇష్టాపూర్తి కర్మలు చేస్తారు, తద్వారా మనకు పుణ్యం వస్తుంది. ఆ పుణ్య రూపంలో ఉన్నవాడు కూడా తానే కర్మఫల ఆయన ఇస్తున్నాడు గనక ధర్మ రూపంలో ఉండి తానే ఋతజాహ. అద్రిజాహ. అద్రి అంటే పర్వతం, తెలీదు? అది కూడా తిరుమల పోతే శేషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, అదే కొండ అద్రి. కనుక అద్రిజాహ పర్వతం నుండి వచ్చేటువంటివి. ఏమొస్తాయి పర్వతం నుండి? నద్యాహ. నద్యాహ నదులన్నీ కూడా పర్వతాల్లోనే, కొండల్లోనే పుట్టేస్తూ ఉంటాయి. కాబట్టి అలా కొండల్లో పుట్టి వచ్చేటువంటి నదులు కూడాను పరమాత్మ స్వరూపమే. అందుకని నదికి నమస్కరిస్తూ ఉంటాం వెళ్ళి. అర్థమవుతుంది? ఋతం బృహత్. గోజాహ ఋతజాహ అద్రిజాహ ఋతం బృహత్. కాబట్టి ఆ ఋతం అంటే సత్యం, సద్రూప చైతన్యం తానే అయ్యున్నాడు. బృహద్ సర్వవ్యాపకమైనటువంటి వాడు తానే అయ్యున్నాడు గనక ఇవన్నీ ఊరికే విభూతులుగా కొన్ని చెప్పాడే గాని ఇవి కాదు అని ఇంకోటి స్వామి మైక్ని గురించి చెప్పలేదు. పృథ్వీ అయినప్పుడు మైక్ జాయిన్ అయిపోయింది కనుక అన్నీ ఉన్నవి అని అర్థం. ఉపలక్షణంగా కొన్ని చెబితే మిగతా అన్నీ అని అర్థం. అంటే ఎక్కడ కూడా పరమాత్మను మనం వేరుగా పెట్టేందుకు అవకాశమే లేదు. ఎందుకని? ఈ సృష్టి హిరణ్య గర్భ నుంచి వచ్చింది. ఇక్కడ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిరూపం కూడాను హిరణ్య గర్భుడే అయి ఉండాలి. ఎందుకని? ఆయనే దీనికి మాయన అధీనంలో ఉంచుకొని ఈ సృష్టిని చేశాడు కనుక. కాబట్టి మాయన అధీనంలో ఉండుకొని ఈ సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టికి ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండూ కూడాను తానే అయి ఉన్నాడు గనక తనకు ఆధారమైనటువంటి వాడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, పరబ్రహ్మం. కాబట్టి పరబ్రహ్మమే ఆ రూపంలో ఉన్నాడు, ఆయనే ఈ రూపంలో ఉన్నాడు కనుక ఎక్కడ కూడా మనం దాన్ని తీసేయడానికి అవకాశం లేదు. ఊర్ధ్వం ప్రాణమున్నయతి అపానం ప్రత్యక్ అస్యతి మధ్యే వామనం ఆసీనం విశ్వదేవాః ఉపాసతే. కాబట్టి అంతటా ఉండేటువంటి తాను ఆయనే పురస్వామి. కాబట్టి పురంలో ఉండి ఏం చేస్తున్నాడో తెలుసా? ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి. కాబట్టి ప్రాణాన్ని ఊర్ధ్వంగా పంపించేది తానే. అపానం ప్రత్యక్ అస్యతి. అపానాన్ని క్రిందకు దోసేది తానే. ప్రాణాపాన వాయువుల్లో ఒకదాన్ని పైకి పంపించాలి, ఒకదాన్ని కిందకి రప్పించాలంటే ఇదంతా కూడా ఆయన వల్లనే జరుగుతూ ఉంది. కాబట్టి ఏది ఉండడం వల్ల, ఏ శక్తి ఉండడం వల్ల ప్రాణం ఊర్ధ్వంగా పోతూ ఉందో, ఏ శక్తి ఉండడం వల్ల అపానం అధోముఖంగా వస్తూ ఉందో తత్ అతడే పురస్వామి. మధ్యే వామనం ఆసీనం. మధ్యే. సో పైకి అటు ప్రాణవాయువుని పంపిస్తూ, క్రిందికి అపానవాయువుని పంపిస్తూ, ఇక మధ్యలో ఏమున్నాడు? వామనం. ఓహో, వామనమూర్తే. వామనం అంటే భజనీయం, సంభజనీయం, పూజనీయం ఇత్యర్థ. కాబట్టి భజనీయం వామనం. వనం అంటే కూడా ఎక్కడొచ్చింది? వనం అంటే భజనీయం అని. రామాయణం శబరి. ఓకే ఓకే ఓకే, భలే 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 భలే. కనుక వామనం అంటే సంభజనీయం, పూజనీయమైనటువంటి వాడు, సేవించదగినటువంటి వాడు. కనుకనే విశ్వదేవాహ. చూడండి తమాషా, విశ్వదేవాహ. దివ్ అనేటువంటి ధాతు ప్రకాశించేటువంటివి. ఇప్పుడు ఎక్కడ చెప్తున్నాడు? ప్రాణం అపానం మధ్య అంటున్నాడు కనుక దేహం, పురం, పురముల గురించి మాట్లాడేటప్పుడు విశ్వదేవాహ అని అన్నాడంటే మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి మనం అగ్ని, అది ఇది, వాయువు అనడానికి లే. ఎందుకని కాంటెక్స్ట్ చూడండి, అక్కడ కనెక్షన్ ఈ దేహానికి సంబంధించింది కనుక. విశ్వవేదాహ అంటే ఎవరో కాదు, ఈ విశ్వాన్ని మనకు చూపించేటువంటి వెలుగులు ఏవైతే ఉన్నావో అవే విశ్వవేదాహ. దేవతలు
సరేనా? విశ్వదేవాహ. కాబట్టి దివ్ అనేటువంటి ధాతు ప్రకాశం. కాబట్టి ఏది ప్రకాశిస్తూ ఉన్నాయి మనలో అని అంటే ఇంద్రియాలు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు ఉన్నాయి, కళ్ళు రూపాన్ని చూపెడుతూ ఉన్నాయి, రంగులు చూపెడుతూ ఉన్నాయి, చెవులు ఉన్నాయి, శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడాను విశ్వదేవాహ. కాబట్టి ఈ విశ్వదేవాహ ఇవన్నీ కూడా ఇంద్రియాలంతా మనస్సు అన్ని కలిసి ఆ లోపల ఉండేటువంటి పురస్వామిని ఉపాసిస్తూ ఉన్నాయి, అంటే ఆయనకి సేవ చేస్తూ ఉన్నాయి. ఎందుకు సేవ చేస్తూ ఉండాలి? లేకపోతే అసలు పురం పోదు. అది విషయం. కాబట్టి ఈ ప్రాణాలు ఏవైతే ప్రాణాన్ని ఊర్ధ్వంగా పంపిస్తూ ఆ ప్రాణాన్ని అధోముఖంగా తిప్పడం ఏదైతే ఉందో, ఈ ప్రాణాపానాలు ఇవన్నీ కదిలించడం అనేటువంటిది ఇప్పుడు జరుగుతుంది ఆయన వల్ల. ఈ ప్రాణాలు పంచ ప్రాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి కర్మేంద్రియాల్ని కదిలిస్తూ ఉంటే మనం ఈ ప్రపంచంలో పనులు చేస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రాణాల వల్లనే నైమిషారణ్యం. లేకపోతే అసలు ప్రాణం లేకపోతే ప్రాణం జఠరాగ్ని. కాబట్టి ఆకలి దప్పులు అనేటువంటివి కూడాను ప్రాణధర్మం అది. అందుకని నా ప్రాణం అల్లాడుతుంది తొందరగా పెట్టండి, అందుకని నా మనసు అల్లాడుతుంది తొందరగా పెట్టండి అని ఎవడు అన్నాడు. నా ప్రాణం అల్లాడుతూ ఉంది, ఎందుకంటే ప్రాణధర్మం అది. ఆకలి దప్పులు అనేటువంటివి ప్రాణధర్మం. కనుక ఈ ప్రాణాన్ని కదిలించేది ఎవరు? ప్రాణమైతే కర్మేంద్రియాలని కదిలిస్తూ ఉంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. మరి ప్రాణాన్ని ఎవరు కదిలిస్తూ ఉన్నారు? ఏదైతే లోపల పురస్వామి ఉన్నాడో ఆ చైతన్యం చేతనే ప్రాణాలు కదులుతూ ఉన్నాయి గనక ఊర్ధ్వం ప్రాణం ఉన్నయతి అపానం ప్రత్యక్ అశ్వతి ఇది. ఓకే. కనుక ఈ ప్రాణాలు పురస్వామిని తెలుసుకోలేవు, ఎందుకని ఇవి జడాలు గనక ప్రాణం తెలుసుకోలేదు. ఓకే, అర్థమవుతుంది ఇప్పుడు. ప్రాణం జడం కాబట్టి ప్రాణం పరమాత్మ అయ్యేందుకు అవకాశం లేదు, ఎందుకంటే జడం గనక. ఏముంది నేను అదే అట్లా చూస్తుంటారు ఏంటి? ఇప్పుడు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేస్తుండే అప్పుడు ప్రాణం ఉందా లేదా? మరి ప్రాణం కనుక తెలుసుకునేటట్లయితే డాక్టర్ కోయగలడా? చెప్పండి, ఆపరేషన్ చేయగలడా? కనుక ప్రాణం ఉందా లేదా? లేదు స్వామి. అప్పుడు ఆయన చేసేది ఏంటి? పోస్ట్ మార్టం. ఓకే, అది అందుకని ప్రాణం తెలుసుకోలేదు, ప్రాణం ఉంది. ఓకే, ఆ ప్రాణాన్ని నడిపించేటువంటి శక్తి పురస్వామి. లోపల ఎవరు ఉండడం వల్ల చైతన్యం కదులుతూ ఉందో ఆయన. అస్య విశ్రం సమానస్య శరీరస్తస్య దేహినః దేహాత్ విముచ్యమానస్య కిం అత్ర పరిశిష్యతే ఏతద్వైతత్. అస్య విశ్రం సమానస్య శరీరస్తస్య దేహిన. పురస్వామి ఈ శరీరంలో ఉన్నాడు, కానీ అస్య దేహిన శరీరస్తస్య. కాబట్టి ఈ దేహంలో శరీరంలో దేహిన దేహాన్ని ధరించినటువంటి దేహధారి పురస్వామి లోపల ఉన్నాడు, కానీ విశ్రం సమానస్య. ఎప్పుడైతే ఆ దేహం శిథిలమైపోయే పరిస్థితి వస్తూ ఉందో, దిగజారిపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉందో, అప్పుడు దేహాత్ విముచ్యమానస్య. అప్పుడేం జరుగుతుందో తెలుసా? ఇంతవరకు ఎవరు ఉండడం వల్ల ఈ దేహం ఉండిందో ఆ పురస్వామి ఈ దేహాన్ని వదిలిపోతున్నాడు. పురస్వామి దేహాన్ని వదిలిపోతున్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేహం ఇక్కడే ఉంది, ఈ దేహం ఆయన కాదని అర్థం. దేహాత్ వ్యతిరిక్త. ఇక్కడికే అర్థమవుతుంది మనకు. నెక్స్ట్ కిం అత్ర. చూడండి తమాషా. కిమత్ర పరిశిష్యతే. సరే, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అత్ర అస్మిన్ దేహే, ఏ దేహంలో అయితే పురస్వామి తప్పుకున్నాడో అత్ర అక్కడ అస్మిన్ దేహే అస్మిన్ మృతదేహే కళేబరే కిం పరిశిష్యతే. ఏం మిగిలింది? ఏం మిగిలింది? ఏమీ లేదు. ఏమీ లేదు. ఎందుకో తెలుసా? అన్ని పట్టుకుపోయాడు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఏం ఉంచాం, అన్ని లారీలు ఎక్కించి కూడా చిన్నడా ఇంకేమన్నా ఉందో చూడు. వాడు వచ్చి నాన్న చిన్న మేకుంది నాన్న పైన అంటే దాన్ని కూడా తీసుకుని ఆయన. సరేనా? కాబట్టి ఒక చోట ఉన్న తరువాత
అక్కడి నుంచి ఖాళీ చేసిపోయేటప్పుడు ఏమీ వదలం. కాబట్టి పురస్వామి పురంలో ఉన్నాడు, నవద్వారే పురేదేహి, ఖాళీ అయిపోయేటప్పుడు దేహాద్ విముష్యమానస్య అత్ర కిం పరిశిష్యతే, ఏం మిగిలింది? అన్ని తీసుకెళ్ళాడు. అంటే ఏమిటో తెలుసా? ఇంద్రియాలు పట్టుకుపోయాడు, మనసు పట్టుకుపోయాడు, బుద్ధి పట్టుకుపోయాడు, పాపపుణ్యాలు పట్టుకుపోయాడు. ఎందుకని మళ్ళీ ఇంకో జన్మ వస్తుందా లేదా? పాపపుణ్యాలు ఇక్కడే ఉంటే జన్మ వచ్చేందుకు అవకాశం లేదు. అంటే సూక్ష్మ శరీరం అంతా పోయింది. అత్ర కిం పరిశిష్యతే, ఇంకా ఏం మిగిలింది ఇక్కడ? వాట్ రిమైన్స్? ఇంకేమి లేదు, ఇంకేమీ లేదు. కేవలం కేవలం అదిగో కేవలం బూడిద మాత్రం మిగిలింది, అంతకన్నా ఇంకేమీ లేదు. అంతా పట్టుకుపోయినాడు. ఏతద్ వై తత్, అది అడ ఏతత్ వై తత్. పట్టుకుపోయిన పురస్వామి ఎవడైతే ఉన్నాడో, సార్ ఏతత్ వై తత్, అంతేగాని నాట్ దిస్ పెరిషబుల్ బాడీ. చక్కటి అవగాహన. కాబట్టి ఏదైతే దేహం ఇక్కడ ఉందో అది నశించిపోతే గనక అది నువ్వు అయ్యేందుకు అవకాశం లేదు. అలా వెళ్ళాడు. ఇప్పుడు మీకు ఒక పాయింట్ ఉంది, బాగా అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా? మొట్టమొదటి నచికేతుడు ఒక క్వశ్చన్ ఊపాడు. ఏంటది? నాయన అస్థితి ఏకే నాస్థితి ఏకే. ఏది? మరణానంతరం. మరణానంతరం ఉన్నాడా లేడా? ఉన్నాడని కొందరు. అస్థి ఇతి ఏకే నా అస్థి ఇతి ఏకే కదా. ఇప్పుడు ఏమైపోయింది మనకు? ఉన్నాడా లేడా? ప్రశ్న బేడు కదా, ఎత్తుకొని బేడు కదా అంతా. కనుక ఉన్నాడు అంటే మరణానంతరం జీవుడు ఉన్నాడు. అస్థి ఇతి ఓకే, నా అస్థి ఇతి నో. కాబట్టి అక్కడ వేసిన ప్రశ్నకి ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. కాబట్టి బాబు ఉందా లేదా మరణానంతరం అని అడిగావు కదా. మరణానంతరం పురస్వామి ఉన్నాడు. కాకపోతే ఇంద్రియాలు, మనసు, బుద్ధి, పుణ్యం, పాపం అన్ని పట్టుకొని మూట కట్టుకొని తల మీద పెట్టుకొని పోయాడు రేవుకి, అంతే. ఇంకేం. ఓకే, జీవ జీవ సరేనా? ఎస్. నా ప్రాణేన నా అపానేన మర్త్య జీవతి కశ్చన ఇతరేణ తు జీవంతి యస్మిన్ నేత ఏతౌ ఉపాశ్రితౌ. యస్మిన్ ఏతౌ ఉపాశ్రితౌ యస్మిన్ నేత ఉపాశ్రితౌ ఇది. మర్త్య అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత దేహం ఇక్కడ ఉంది. ఇంకా వస్తుందిలేండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు. దేహం ఇక్కడే ఉంది, పురస్వామి జీవుడు వెళ్ళిపోవడం జరిగింది. కశ్చన మర్త్య ప్రాణేన జీవతి నా అపానేన జీవతి నా. ఇలా చనిపోయిన వాడు అంతకుముందు ఉన్నాడు చూచారా? చనిపోయిన తర్వాత జీవి మరణానంతరం పోవడం జరిగింది. కానీ అంతకుముందు ఉన్నాడు కదా. ఉన్నాడా లేదా? ఎక్కడ? పురంలో ఉన్నవాడే కదా పోయేది, చెట్టు ఎక్కినవాడే కదా దిగేది. కాబట్టి ఉన్నవాడే పోయాడు, పురస్వామి ఉన్నాడు, ఉన్నవాడు జీవుడు వెళ్ళాడు, అంతే. అంతకుముందు ఉన్నాడు. అయితే అలా ఉన్నవాడు మరణించడానికి ఒక మాట అంటుంటారు జనరల్గా, ప్రాణం పోయిందండి. అది ఇక్కడ క్వశ్చన్. నా ప్రాణేనా నా అపానేనా. అయితే ఇప్పుడు ప్రాణం పోయింది, ఆయన పోయినాడంటే ప్రాణం ఉంటే ఆయన ఉన్నాడని కాదు, ఆయన ఉండడం వల్ల ప్రాణం ఉంది. బాగా పట్టుకోండి. చైతన్యం ఉండడం వల్ల ప్రాణం ఉంది. ఎందుకని? చైతన్యం ప్రాణాన్ని తెలుసుకుంటూ ఉంది. ప్రాణం జడమని ఇంతకుముందే చూచాం. ఈ జడమైనటువంటి ప్రాణం కదలడానికి, చెలించడానికి ఆధారమైనటువంటిది చైతన్యం. కాబట్టి ప్రాణం చైతన్యం మీద ఆధారపడి ఉంది. ఎప్పుడైతే మరొక దాని మీద ఆధారపడి ఉందో ఏమంటారు దాన్ని? మిథ్య. మిథ్య. మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక మిథ్య. ప్రాణం మిథ్య, అది సత్యం. కనుక ప్రాణం చేత గాని అపానం చేత గాని కాదు జీవిస్తూ ఉండేది. ఈయనను ఆశ్రయించుకుని ఉన్నాయి. యస్మిన్ ఏతౌ ఏతౌ ప్రాణాపానములు ఉపాశ్రితౌ ఉపాశ్రితౌ ఆశ్రయించుకొని ఉన్నాయి ఆయన్ని. కాబట్టి ప్రాణాపానములు ఏవైతే ఉన్నాయో, ప్రాణం గాని అపానం గాని వ్యానం గాని ఉదానం గాని సమానం గాని మొత్తం స్వాహ
నిజం చెప్తారు కదా, ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, సమానాయ స్వాహ. ఇవన్నీ కూడాను ఆయన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. పలికేది ఇక్కడే వాక్కు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. ఆయన తప్పుకున్నాడు పురస్వామి, తట్టప్పుడు సత్తుకోకపోతే మనలో ప్రాణాయ స్వాహ ఎక్కడి దాకా వచ్చి. ఎందుకని అతని మీద ఆధారపడి ఉంది. అతను ఉంటే ఇవి పనిచేస్తాయి, అతను లేకపోతే పనిచేసేందుకు అవకాశం లేదు కనుక ప్రాణం ఉండడం వల్ల, అపానం ఉండడం వల్ల, ప్రాణం పోవడం వల్ల, అపానం పోవడం వల్ల కాదు, ఆయన ఉండడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాణాపానాలన్నీ కూడాను ఆయన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఇది పురస్వామి. హంతా థా, ఇది ఛాందసం. ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. ఏ గౌతమ, నచికేత, లిసన్. హంత, ఇది తమాషా యూసేజ్. ఇది హంత అనేది ఇది హంతికి సంబంధించింది కాదు. ఇది హంత అనేది అంటే కొన్ని కొన్ని పదాలు మనం కూడా అర్థం లేకుండా వాడతాం. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అవి. ఏమైంది సార్ అది? అదే కూడా ఇది ఎట్లా రాయాలా, హౌ టు రైట్ దిస్, బాగా చూసుకోండి. అదేమైంది సార్ అది, ఆ పని ఏది ఇది, అదే. ఇంకా కొందరైతే దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటుంది. అదే గురుగుడు, ఇంకోటి గురుగుడు. ఎవడికి దోచింది వాడు బలుగుతూ ఉంటాడు. అది తమాషా. అది ఆయా ప్రాంతాల్లోనే అర్థమవుతుంది కానీ ఇంకో చోట అర్థమే కాదు అది. ఓకే, ఇది హంత అంటే హంత అయ్యో అయ్యో అని ఒక అర్థం. ఏం చెప్పను, పావం ఎన్ని వస్తాయి. ఏం చెప్పేది, ఆహా హంత, ఆహా హంత, అయ్యో హంత. ఏం చెప్పను, ఎక్స్ప్రెషన్ ఇదంతా. సరేనా? హంత త త తే ఛందస్సం తే. ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం. ఆహా యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. వచ్చేస్తాను నాయన. నచికేత చూడు, ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం. గుహ్యం సర్వభూతేషు గుణ, ఏదైతే నిహితం గుహాయాం. కాబట్టి బుద్ధి గుహలో ఏదైతే ఉందో, హృదయ గుహలో ఏదైతే ఉందో, చైతన్య స్వరూపంగా ఉందో, బ్రహ్మ సనాతనం పురాతనమైనటువంటిది, అటువంటి దాన్ని నీకు ఇదం ప్రవక్ష్యామి. యథాచ మరణం ప్రాప్య ఆత్మ. ఆత్మ యదా భవతి, మరణం ప్రాప్య ఆత్మ యదా భవతి సంసరతి. శృణు నైనా, చనిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో, ఎలా పోతుందో ఇదంతా కూడా. ఎందుకని? జ్ఞానహీనుడై సిదట్. అది కామ్యకర్మంలో పడి జ్ఞానం లేకుండా ఎవడైతే ఈ ప్రపంచా నుంచి తప్పుకుపోతాడో వాడు ఏమవుతూ ఉన్నాడు. ఎందుకని? ఇది గుహ్యం బ్రహ్మ సనాతనం. పురస్వామి ఉన్నాడు, కానీ ఈ జీవుడు ఏమవుతున్నాడు, ఇవన్నీ కూడా తెలుసుకోవాలని ఉన్నావు కదా, చెబుతాను. యోని మన్యే ప్రపద్యతే శరీరత్వాయ దేహినః స్థాణు మన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రుతం. యథాశ్రుతం. యోని మన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః. కాబట్టి పూర్వకర్మను అనుసరించి యథాకర్మ యథాశ్రుతం, ఏ కర్మలు చేసి ఉంటామో వాటికి సంబంధించి ఏ బీజం నాటితే ఆ వృక్షమే వస్తుంది. ఏ గూటి చిలక ఆ పలుకంటులే అది ఇది. యథాకర్మ యథాశ్రుతం. నువ్వు ఏ విధమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నావో తత్సంబంధమైనటువంటివే చనిపోయిన తర్వాత మళ్ళీ
ఎవడైతే ఇక్కడ తరించకుండా పోతున్నాడు, అది నేను చెప్పేది, అజ్ఞానంలో ఉండి తరించకుండా పోయినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో అతడు మళ్ళీ జన్మిస్తాడు. ఎక్కడ జన్మిస్తాడు స్వామీజీ? యోని మన్యే, యోనిం అన్యే ప్రపద్యంతే, అన్యే అన్యే దేహినః, ఇతర దేహాల్లోకి ప్రవేశించే ముందు యోనిం అన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినః, దేహాన్ని ధరించేందుకు కొందరు యోనిమన్యే, కాబట్టి స్త్రీల గర్భాల్లో ప్రవేశిస్తారు, ఉద్గమ స్థానాల్లో నుండి వస్తారు మళ్ళీ. ఎందుకని? కర్మఫలాలు ఉన్నవి గనక. కానీ స్థాణుమన్యే, ఇది స్థాణుం అన్యే 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 దేహినః. ఇంకా కొందరు ఏం చేస్తూ ఉంటారంటే స్థాణుం, కదలనటువంటివి, చలించినటువంటివి, స్థాణు స్థావరం, స్థావరాలు, స్థాణు మన్యే అనుసంయంతి, వాళ్ళేమో అక్కడ జన్మలెత్తుతూ ఉంటారు. స్థాణుం అన్యే అంటే అన్యదేహినః స్థాణుం, ఇది స్థావర భావ అంటే కదలకుండా చలించకుండా ఉండేటువంటివి. యోనిం అన్యే అన్నప్పుడు మానవ శరీరాల్లోకి రావచ్చు, దేహాల్లోకి రావచ్చు, లేదా పశుపక్షాదులు కావచ్చు, దోమలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ స్థాణుమన్యే అని అన్నప్పుడు మాత్రం కదలకుండా ఉండేటువంటివే గనక చెట్లు, అండర్స్టాండ్, చెట్లు మొక్కలు అలా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఎందుకనండి ఇట్లా? యథా కర్మ యథా శృతం. దీనికి భాగవతంలో చాలా చెప్పారు. చెట్లుగా ఎవరు పుడతారు, ఇవన్నీ ఎంత పురాణాల్లో మనకు ఆ ఎక్స్ప్లెనేషన్స్ అంతా ఉన్నాయి. ఉపనిషత్తు అంతవరకు వెళ్ళదు కనుక అనుసంయాంతి, కనుక అనుసంయంతి దాన్ని పొందుతూ ఉన్నారు. ఎందుకని? యథా కర్మ యథా శృతం. యహ ఏషః సుప్తేషు జాగర్తి కామం కామం పురుషః నిర్మిమాణః తదేవ శుక్రం తత్ బ్రహ్మ తదేవ అమృతం ఉచ్యతే తస్మిన్ లోకాః శ్రితాః సర్వే తత్ ఊ నాథ్యేతి కశ్చన ఏతద్వైతత్. యహ ఏషః సుప్తేషు జాగర్తి కామం కామం పురుషః నిర్మిమాణః. ఏషః ఆ జీవుడే, చూడండి తమాషా, సుప్తేషు నిద్రపోయినప్పుడు, జాగర్తి మెలకువలో, జాగ్రత్త అవస్థలో, అలాగే స్వప్నావస్థలో, కామం కామం పురుషః నిర్మిమాణః. ఇక్కడ మనకి జాగ్రత్త అవస్థలేమో రకరకాలైనటువంటి కోరికలు, కామం కామం, కాబట్టి ఈ కోరిక వల్ల నాకు అది జరుగుతుందా, అది జరిగితే ఇది జరుగుతుందా, ఇది జరిగితే అది జరుగుతుందా అని ఎవడైతే ఆలోచిస్తూ ఉన్నాడో వీడే సుప్తేషు, నిద్రపోయిన తర్వాత పురుషః నిర్మిమాణః. నిద్రపోయిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ తయారు చేస్తున్నాడు కామం కామం, అది స్వప్నం. జాగ్రత్తలో ఎవడైతే ఆలోచనలు చేస్తూ ఇవన్నీ నిర్మించుకుంటూ పోతూ ఉన్నాడో, భావకల్పన చేస్తూ ఉన్నాడో వాడే అక్కడ స్వప్నాన్ని కూడా తయారు చేసుకుంటూ ఉన్నాడు. అబ్బాయి నచికేత తదేవ శుక్రం. అబ్బా శుక్రం, వండర్ఫుల్ పాయింట్. ఉపాధి రహితం, ఉపాధి రహితం, ఉపాధి లేనిటువంటి వాడు. కానీ జాగ్రత్త అవస్థలో స్థూల దేహం ఉపాధి, స్వప్నావస్థలో సూక్ష్మదేహం ఉపాధి. కనుక జాగ్రత్తలో మనం స్థూల దేహం ద్వారా పనిచేస్తూ ఉండిన ఈ ఉపాధి ద్వారా, సూక్ష్మదేహం ద్వారా స్వప్నంలో కలలుగంటూ ఉండిన ఈ దేహాలకి తనకి సంబంధం లేదు. ఎందుకని? స్థూల దేహం స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉండేటువంటి సూక్ష్మదేహం ఏదైతే ఉందో కలగన్నామో ఆ కళ ఈ జగత్తులో లేదు. కానీ తాను మాత్రం ఇక్కడ అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడంటే ఆ ఉపాధి తనది కాదు, అక్కడ ఉన్నాడంటే ఈ ఉపాధి తనకు లేదు. కనుక శుక్రం ఉపాధి రహితం. నెక్స్ట్ కామా టెల్ మీ. ఉపాధి రహితం శుద్ధ చైతన్యం. ఓకే, ఉపాధి రహితం శుద్ధ చైతన్యం, ఆత్మబోధ. ఓకే, ఆత్మబోధ అంటే తత్వబోధ. హెడింగ్స్ చెప్పేది కాదు, డెఫినేషన్స్ చెప్పాలా.
శుద్ధ చైతన్యం. కాబట్టి ఉపాధి రహితం శుక్రం తత్, ఉపాధి లేనివాడు గనక నిరుపాధిక సత్తా స్వరూపం గనక తత్ బ్రహ్మ, అతని బ్రహ్మం, అతని అమృతం, నశించినటువంటి వాడు కనుక ఇక్కడ పురం పడిపోయింది కానీ అక్కడ మాత్రం అది కంటిన్యూ కావడానికి కారణం ఏమిటో తెలుసా? తన అమృత స్వరూపుడు గనక నశించేందుకు అవకాశం లేదు గనక. సర్వే లోకాహ తస్మిన్ శ్రితాహ, అన్ని లోకాలు ఆయన్ని ఆశ్రయించుకునే కదులుతూ ఉన్నాయి. చూడండి, తత్ ఉ నాత్యేతి, తదు నాత్యేతి అని ఉంది చూడు పదం. తదు నాత్యేతి, తత్ ఉ నా అతి ఇతి నాత్యేతి. ఉ దానిని, నా ఆత్యేతి, చూడండి తమాషా, నా ఆత్యేతి, నా అతి ఇతి. ఎంత చక్కటి పదప్రయోగం అంటే, ఉ దానిని, దేనిని, ఏదైతే శుక్రం బ్రహ్మ అమృతంగా తెలుస్తూ ఉందో దానిని నా అత్యేతి, ఉ నా అతి ఇతి, దానిని ఏది విడిపడి ఉండలేదు. నా ఇతి, దాన్ని విడిపడి ఉండేందుకు అవకాశమే లేదు. ఓ నా అతి ఇతి, కాబట్టి దానికి సంబంధించే ఉన్నాయి కానీ అన్ని. ఎందుకని? ఏది ఉండినా అది సత్తా, అలా ఉంది. కాబట్టి ఏది ఉండినా అది అలా ఉండడానికి ఆధారమైనటువంటి చైతన్యము తానే గనక ఉపాధి రహితం శుద్ధ చైతన్యం. ఆయనకన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశమే లేదు గనక ఏ వస్తువు కూడాను అతనికి దూరంగా ఉండలేదు. వాట్ డస్ ఇట్ మీన్? ఎవ్రీథింగ్ ఈజ్ బ్రహ్మన్, సర్వం కల్విదం బ్రహ్మ వచ్చేస్తా ఉంది. ఈ కారణం చేత తస్మాత్, పరమాత్మ కన్నా అన్యంగా రెండవది ఉండేందుకు అవకాశమే లేదు. ఉపాధులు వేరవుతూ ఉన్నాయి. ఉపాధి వినిర్ముక్తం శుద్ధ చైతన్యం తదేవ బ్రహ్మ అస్తి, తత్ త్వమేవ, అది నీవే. కాబట్టి ఇదే స్వప్నంలోకి వెళ్ళినప్పుడు అది రూపాలని సృష్టించుకోవడమే కాకుండా, అండర్స్టాండ్, రూపాలను సృష్టించడమే కాదు. ఇప్పుడు స్వప్నంలో రూపం ఉంది, మళ్ళీ రూపాలు సృష్టించవచ్చు. కళ్ళను కూడా సృష్టించుకుంటుంది. శబ్దాలను సృష్టించుకోవడమే కాదు, చెవులను కూడా సృష్టించుకుంటుంది. ఈ చెవులు అక్కడ లేవు, ఇక్కడే ఉన్నాయి. కాబట్టి రూపాలను చూస్తూ, ఆ రూపాలను చూసే కళ్ళను సృష్టించుకొని, శబ్దాలను వింటూ ఆ శబ్దాలను వినేటువంటి చెవులను సృష్టించుకొని, స్వప్నే సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే, తనకు తానుగా కల్పించుకున్నటువంటి ఆ ప్రపంచంలో సుఖ దుఃఖాలను అనుభవించడం జరుగుతూ ఉంది. అండర్స్టాండ్? అతడే గనక ఉపాధి వినిర్ముక్తుడైతే శుక్రం తదేవ బ్రహ్మ ఇతి. ఓకే. అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టః రూపం రూపం ప్రతిరూపో బభూవ ఏకస్తథా సర్వభూతాంతరాత్మా రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ. దీనికి ముందు పూర్వపక్షం చాలా ఉంది, అబ్జెక్షన్స్. ఇంతవరకు వచ్చిన తర్వాత అద్వైతం అంటే గిట్టనటువంటి వాళ్ళందరూ పూర్వపక్షం దీని మీద విపరీతం. అర్థమవుతుంది? చాలా అబ్జెక్షన్స్ ఉన్నాయి, దాన్ని పూర్వపక్షం అంటారు. అంటే నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నువ్వు దాన్ని అంగీకరించము. ఎందుకని? తార్కికులంతా కూడాను. కాబట్టి తర్కాన్ని బాగా చదువుకొని అద్వైతం ఇష్టపడినటువంటి వాళ్ళంతా ఇక్కడ కావాల్సిన అబ్జెక్షన్స్ తెచ్చిపెట్టారు. పూర్వపక్షం కావాల్సినంత ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆత్మ అయితే ఉంది కానీ దేహాల్లో భిన్నంగా ఉంది. ఆత్మ ఉంది కానీ దేహాల్లో భిన్నంగా ఉంది. ఎలాగూ ఆమె ఆత్మ వేరే, ఆమె ఆత్మ వేరే, ఈమె ఆత్మ వేరే, నా ఆత్మ వేరే. ఇంకా వాళ్ళు ఎన్ని చెబుతారంటే, వేరు గనకనే చచ్చిపోయిన ఆత్మ వచ్చి నిన్ను బాధిస్తూ ఉంది. ఆత్మ ఈ ఆత్మ ఒకటే అయితే చచ్చిపోయిన ఆత్మ వచ్చి బ్రతికుండే ఆత్మని ఎట్లా బాధిస్తుంది? ఎందుకని? రెండు ఆత్మలు ఒకటే కదా. ఇది వింటారు కనుక కొందరు చెప్తూ ఉంటారు ఇళ్లలో. చూడండి, కోడళ్ళుండా అత్తతో, నువ్వు ఇట్లాగే నన్ను బాధించు, నేను పోయి వస్తాను, మళ్ళీ నీ కథ తేలుస్తాను. అది అట్లాంటివి వింటారు. మనవి వింటే మాట్లాడరా ఎంత. ఏం చేస్తామంటే, మనం విన్న వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి?
నేను పోయేసి అట్లా వస్తానంటారా మనవాళ్ళు? అనరు. నా కర్మఫలం మా అత్త. ఉండవలసిన చోటే ఉన్నాను. రాత్రి చూడలే, ఉండకూడని చోట అయితే ఎందుకు ఉంటాం? ఈ క్షణం వల్ల ఇంకో చోట ఉండదు అని కాదు. కాబట్టి పూర్వంలో ఏం చేశాను, ఇప్పుడు అత్త రూపంలో సంక్రమించింది. కారణం, పూర్వం నా కోడలు నేను దుత్తతో కొట్టడం వల్ల ఇప్పుడు ఇలాంటి అత్త నాకు సంభవతి. అర్థమవుతుంది అని మనోళ్ళు అర్థం చేసుకుంటాం. లేకపోతే అలా వస్తుందేమో, దెయ్యంలాగా వస్తుందేమో అని. ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, జనన మరణాలు వేరుగా ఉన్నాయా లేవా, చక్షురాది ఇంద్రియాలు వేరుగా ఉన్నవా లేవా, కాబట్టి ఎప్పుడైతే అందరిలో ఒకే ఆత్మ ఉందో ఒకడు పోయినాడంటే అందరూ పోవాలి. అది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఒకడు పుడితే అందరూ పుట్టాలి. మళ్ళీ ఒకడు పుట్టేటప్పుడు అందరూ ఎందుకు పుట్టాలి? అందరు లేరు కదా, అందరూ ఒకటే. కాబట్టి ఒకడు జన్మిస్తే అందరూ జన్మించడం లేదు, ఒకడు మరణిస్తే అందరూ మరణించడం లేదు. కాబట్టి ఆత్మ ఒకటే అనేది సరిపోదు. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ వాళ్ళు, పిచ్చి ఆర్గ్యుమెంట్స్ అన్నీ. ఇంకా కూడా చెప్తారు చూడండి. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, జాగ్రత్త, స్వప్నం, సుప్తేషు అని. మరి దాన్ని బట్టి చూస్తాం, ఆత్మ ఒకటే అయినప్పుడు ఉపాధులను ప్రకాశింపజేసేటువంటి ఆత్మ అందరిలో కూడా ఉందని మీరే చెప్తున్నారు కనుక, ఆత్మ ఏకహ అని మీరే అంటున్నారు కనుక, ఒకటే అంటున్నారు కనుక, ఒకడు కలగంటే ఆ కళ అందరికీ రావాలి. అప్పుడే ఆత్మ ఏకం. కానీ అట్లా లేదు. మనకు నా కళ వచ్చిందంటే ఏమొచ్చింది అని మనం అడుగుతున్నాం. చూడండి వాడు తమాషా. ఎవడన్నా వచ్చి నా కళ వచ్చిందంటే ఏం కళ వచ్చింది నీకు అని అడుగుతున్నాం మనం. మనకు తెలిస్తే ఎందుకు అడుగుతాము? మనకు తెలియడం లేదు. ఒకరికి తేలు కుడితే అందరు ఏడవాలి. ఇది ఎక్కడ తెస్తాం ఇప్పుడు? ఒకరికి తేలు కుట్టినటువంటి అందరు ఏడవాల. తేలు కుట్టినోడికి బాధ ఉంది కనుక ఏడుస్తాడు. లేనోడు ఏడవడం ఎట్లుంటుందో మీరు చెప్పండి. అసలు ఇంకా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి సమాధానం, ఏడవడానికి తేలే కుట్టాల్సిన అవసరం లేదు అంటాను. మరి ఎట్లా ఏడుస్తాడు? నీలాంటి వాడు ఉంటే చాలు ఏడవడానికి. ఇంకేం కావాలి? నువ్వు ఉంటే చాలదా పక్కన. ఇంత అర్ధరహితంగా మాట్లాడేవాడు ఉంటే నవ్వడం, ఎక్కడ నవ్వడం సాధ్యపడుతుంది నేను చెప్తే తప్ప. అర్థమవుతుంది. కాబట్టి ఒకటి తేలు కుట్టింది అనుకోండి, ఏడవడానికి మనకు కుట్టాల్సిన అవసరం లేదు. మీరు చూసారో లేదో, తేలు కుట్టి ఒకడుంటే పక్కన వాళ్ళు ఏడుస్తుంటారు, వాడేమో నవ్వుతుంటాడు. పర్వాలేదు నాన్న, తప్పు, పర్వాలేదు. భర్తకు తేలు కొడుతుంది అనుకోండి, కుట్టకుండా ఉండుగాక. అది కాదు, కుట్టాలి కాదు. ఎగ్జాంపుల్ మీరు దాన్ని అంతా పెద్దగా తీసుకోబాకండి. ఎందుకంటే ఆ తేళ్లు కూడా భయపడిపోతాడు ఇప్పుడు మనం చూసి. అవి రావడం లేదు. మనం అంతకన్నా బ్రహ్మాండం. పులుల్నే చంపేస్తామంటే తేళ్లు అనుకుంటున్నాం. మనం పులులకే రక్షణ లేని దేశంలో మనం ఎందుకు పోతామని తేళ్లు పాములు రావడం. మీరు దాని గురించి ఏం ఆలోచించబడు. ఊరికే ఉపమానం. తేలు కొడుతుంది భర్తకి, కొద్దిగా అసలు అది కుట్టుండదు, అతనితో యాక్షన్. నేను ఆశ్రమాన్ని పోయి 7 రోజులు ఉంటుందంటే అతను తేలో, ఏడేమో పోలో అని ఆశ్రమం పోవాలంటే అతను తేలో. ఇంకా పోనన్నంత వరకు ఏడుస్తుంటాడు. అది వేరే కొడి. ఇప్పుడు కుడుతుంది కదా, అది కూడా ఎట్లుంటుంది అంటే తేలు ఇట్లా కదా ఉంటుంది. అది అలా ఉంటుంది. కొండ ఈ సైడ్ ఉంటుంది, ముందుంటుంది. అరుగు దగ్గర నిలబడుకొని ఉంటాడు. ఇది టచ్ అయి ఉంటుంది అతనికి, అంతే. ఇంకా కొద్దిగా అట్లా. అది ఎట్లా ఉంటుందంటే ఊరికే అలా అన్నట్టు, నువ్వు బాగున్నావా, వేయమంటావా, ఒక వేయినా అన్నట్టు ఉంటుంది అది. అలా అనేటప్పుడు ఎవరు అనేట్టు చూస్తాడు. చూసేటప్పుడు తేలు కనపడుతుంది, కుట్టేసింది అనుకుంటాడు. అంతే అంతే. ఆవిడ వచ్చేస్తుంది, తేలు కనపడుతుంది, కొట్టేస్తుంది ఆవిడ. ఇంకా అక్కడి నుంచి ఎట్లుందండి, ఎట్లా, పర్వాలేదు కొద్దిగా అంటుంది. అది ఊరికి అది గోకుతుంది అట్లా. మిమ్మల్ని ఎప్పుడు గోకలేదా? నన్ను ఇప్పుడు చిన్నప్పుడు గోకింది, అది కొద్దిగా ఉంది. అదంటే ఇక ఇతను పర్వాలేదు కొద్దిగా ఐస్ తీసుకొనిరా, ఐస్. ఆవిడ తొందరగా 2 నిమిషాలు చూసి, ఏమండి ఈలోపల ఈయన ఐస్ అయిపోతా ఉంటాడు, చూడు నా కోసం ఎంత పరిగెత్తిందో అని. అలా ఐస్ ఇది పెట్టి అప్పటికి అయిపోద్ది, ఏముండదు.
అందువల్ల అతను హ్యాపీగానే ఉంటాడు. చెప్పండి మీకు ఈ దరిద్రం మిమ్మల్ని తీసుకొచ్చాడు వదిలే. అప్పుడు వాడు తీసుకొచ్చి వేసేయాలి పైన. మిమ్మల్ని కుట్టుకోవడం, నన్ను కుట్టండి, నిన్నెందుకు కుట్టడం? మళ్ళీ కుట్టకుండా ఉంటే బాగుంటుంది. అది చూడండి, అది కర్మఫలం ఎంత బాగా మాట్లాడదు. మీకు రాకుండా నాకు వచ్చి ఉంటే బాగుండు, మిమ్మల్ని కుట్టకుండా నాకు వచ్చి ఉంటే ఎందుకంటారంటే కర్మఫలం అన్అవాయిడబుల్. అది తెలుసో తెలియక పలకతా ఉండాలి. అది అంటే నీకు కాకపోయినా నాకన్నా రావాల్సిందే కానీ రాకపోయేందుకు అవకాశం లేదు. చూసారా తమాషా? చూసారు ఎంత లోతైన మాట? సామాన్యంగా అంటారు, అది అర్థం ఉందే దానికి. ఇప్పుడు భర్తకి రాకూడదు అన్నప్పుడు నీకు మాత్రం ఎందుకు? అసలు రాకుండా బాగుండండి కానీ అనరు అట్లా. మీకు రాకుండా నాకు వస్తే బాగుండు, కర్మఫలం వస్తుంది, అది తెలుసు కనుక అది ఆ కర్మఫలం నాకు వస్తే బాగుండు. అతను అబ్బే నువ్వు ఊరికి బాధపడకు, అసలు ఏమి లేదు, అసలు నాకేం లేదు కదా, నువ్వు పోయి కాఫీ పెట్టుకోరాబా. నేను బాధపడతానని మీరు అట్లా అసలు అతను కొట్టరా చండాలం నాన్ సెన్సికల్ థింగ్స్ అన్ని. నాకు అసలు మహాకోపం వస్తుంది. అస్సలు లేదాడా అతను లేదంటే మీరు అలాగే చెప్తారు లేండి, నేను బాధపడతానని. ఈ పెద్ద సున్నితమైన హృదయం, ఈ మహా సున్నితమైన హృదయం, ఈ సున్నితమైన హృదయం బాధ అతనికి తెలియదా? బొప్పి కట్టి ఉండేది. తేలు కుట్టినప్పుడే సున్నితం అయిపోతారా? అతనికి తెలుసు ఏదో ఈ క్షణంలో ఇట్లుంది కానీ ఇది ఉదయం సాయంత్రానికి ఎట్లా ఉండదు పరిస్థితి అని ఆయనకి తెలుసు. కనుక జస్ట్ లేదు సార్, ఎప్పుడైతే ఇతరులకు తేరు కుట్టిందో అందరికి కుట్టాల్సిన అవసరం లేదు. ఏడవడానికి కుట్టకపోయినా కూడా ఇట్లా ఏడ్చేవాళ్ళు ఉన్నారు లేదా? కాబట్టి అయితే అందరికీ కుట్టాలి, ఒకరి కల వస్తే అందరికీ రావాలి, ఒకరు అన్నం తింటే అందరికీ నైమిషారణ్యం సేవ్ అయిపోద్ది. నైమిషారణ్యం హాయిగా, ఎందుకంటే ఒక చిన్న పిడత పెట్టి అంత ఒక్కరికి గనక తినిపించేస్తే కూర్చోబెట్టి వాళ్ళు తింటే మనమంతా ఇదంతా పూర్వపక్షం ఆర్గ్యుమెంట్ ఇదంతా. కాబట్టి ఇది కుదరదు అని ఐ టెల్ యూ, ఒకడు గనక తరిస్తే సిద్ధిస్, ఒకడు గనక తరించిపోతే అందరూ తరించిపోతారు అనేది మహర్షి అరవింద యోగి ఐడియా. చూడండి తమాష, వీటికి వాటికి ఏముండదు తేడా చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ చెబితే మీరు నవ్వారు, సరేనా? అరవింద్ ఘోష్, పాండిచ్చేరి అని. అదే ఒకరు గనక తరిస్తే అందరూ తరిస్తారు. ఎందుకో తెలుసా? శాస్త్రం లేదు వచ్చిన బాధ అది. అదేమంటే అనుభవం. ఇదిగో అనుభవాలు ఇట్లా ఉంటాయి. ప్రమాణం లేదు, ప్రమాణం లేదు. ఒక సంప్రదాయంలో వచ్చినటువంటిది కాదు. మహాత్ములే, నేను కాదనడం లే. ఎవరిని కాదంటాం? శంకర మహాత్మ కాదంటావా? మనకు శంకర వద్దు, అరవింద వద్దు, రమణ మహర్షి వద్దు, ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది వేదమాత, అంతే, ఫినిష్. ఎందుకని? వేదంలో వీళ్ళందరూ పుట్టారు కానీ వీళ్ళ కోసం వేదం పుట్టలేదు. వీళ్ళు లేకపోతే వేదం లేకుండా పోయేది లేదు. ఈరోజు నేనున్నాను, నా భాగ్యం వేదం నా చేతిలో ఉంది, మీకు అందిస్తూ ఉన్నాను. రేపు నేను లేకుండా పోతాను. కనుక ప్రమాణం ఉంది కనుక ప్రమాణాన్ని ఆధారం చేసుకొని ఎలా మనం తరించాలనే కానీ, అవసరమైతే కొన్ని వందల శంకరులు పుడతారు, కొన్ని వందల మంది రమణ మహర్షులు పుడతారు. తరించాలనే జిజ్ఞాస ఉండేవాడంతా అవుతాడు అట్లాగే. కాబట్టి వ్యక్తులను ఆధారం చేసుకొని ఫిలాసఫీని ఎప్పుడు ఆలోచించకూడదు. ఆయన చెప్పాడు గనక, స్వామీజీ చెప్పాడు కనుక కరెక్ట్ అని అనుకోకూడదు. నేను చెప్పేది మీకు సహేతుకంగా ఉందా లేదా, ప్రమాణం అవునా కాదా ఇది. కనుక అరవింద ఘోష అభిప్రాయం కూడా అదే. ఒక్కరు ధరిస్తే అందరూ తరించాలి. చూసారా? కనుక ఇది. కాబట్టి దుఃఖానికి కారణం ఏమిటంటే విపరీత బుద్ధి జనిత అధ్యాసయే కారణం. విపరీత బుద్ధి జనిత అధ్యాసయే కారణం.
విపరీత బుద్ధి అన్నప్పుడు మనిషికి ఒక బుద్ధి ఉంది గనక ఏ మనిషి బుద్ధిలో ఏ విధమైన విపరీతం ఉంటే తజ్జనిత వాసనయా దాని నుండి కదిలినటువంటి అధ్యాస ఏదైతే ఉందో అది సృష్టించుకుంటూ పోతుంది. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాః సంతు నిర్భయాః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.